ఇదిగోండి మేమైతే బేరన కాడ నుంచి ఇంకా బేరన చేలోకి అయితే మేమైతే నడిచి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళి ఆకైతే కొడతామండి. మా చిన్నమ్మల చేను అయితే బాగా పండిపోయిందండి, కూలీలు దొరక్క. అందుకని ఈ రోజు అయితే మేము అందరం, మా అమ్మ, నేను, మా ఆడబడుసు, మా చిన్నమ్మ అందరం అయితే ఆకు కొడతాకైతే వెళ్తున్నామండి. చూడండి చేను అయితే ఎలా పండిపోయిందో. ఇంకా చాలా బాగా అయితే పండిపోయిందండి. చేనంతా కష్టపడి, ఎంతో కష్టపడి పెంచుకున్నారండి. చేనంతా అయితే నాశనం అయిపోయిందండి. ఇంకా అందుకే మేము కూలీలు ఎవరో దొరకైతే మేమే వెళ్ళండి కాకంతా ఇరుచుకుని ఇంకా కట్టేసుకుని బేరన చేలో పెట్టుకుని బేరనలో పెడతాకైతే మేము ఆకైతే కొట్టేస్తున్నామండి. ఇంకా బేరనలో కట్టేసి మేము ఎలాగ పెడతాం ఏంటనేది మొత్తం అంతా అయితే నేనైతే మీకైతే చూపిస్తానండి. చూడండి బేరనాకులు ఎలా పాడైపోయినాయండి. చేను అయితే చాలా బాగా అయ్యిందండి, కానీ కొట్టేవాళ్ళు లేక కొట్టేవాళ్ళు లేక చేనంతా నాశనం అయిపోయిందండి, పోయిందండి. చేను చూడండి ఎలాగుందో. ఇదిగోండి బాగా పండిపోయిన ఆకైతే తాట నిండా అయితే కొట్టేసుకున్నామండి. ఇంకా తాట నిండా ఆకైతే కొట్టేసుకుని ఇంకా మేమైతే బేరన దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. బేరన చేను అయితే దగ్గరేనండి. ఇంకా మేమైతే నడిచి అయితే బేరన దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు మీకు బేరన కాడ ఎలాగ ఉంటుంది ఏంటనేది బేరన కాడ అయితే చూపిస్తానండి. బేరన అయితే బత్తా చేలోనైతే ఉందండి. బత్తా చేలో చాలా బత్తా చెట్ల నిండా పిందులు అయితే ఉన్నాయి. మీకు బత్తా చేను కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు బేరన దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నామండి. ఇంకా తాట అయితే నిండిపోయింది కదండి, ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా మా చిన్నమ్మల చేను అయితే మొత్తం అయితే పండిపోయిందండి. చాలా బాగా అయిందండి చేని, కానీ ఆకు కొట్టేవాళ్ళు లేక పండిపోయిందండి. ఇంకా మేమైతే ఆకు అయితే కొట్టేసుకున్నాము, వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి బేరన అయితే ఇదేనండి. మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అటు పక్క రోడ్డు పక్కన అయితే చేను ఉందండి, ఇంక ఇటు పక్కన అయితే బేరన అయితే ఉందండి. బేరన చేను దగ్గరగానే ఉందండి. ఇదిగోండి బేరన ఎదురుగుండానండి. ఇంకోండి బత్తా చేను ఉందండి ఇక్కడ. చూడండి బత్తా చేలో చూడండి బత్తాకాయలు అయితే పిందులుగా ఉన్నాయండి. మా పల్లెటూరులోనైతే మాకు అన్ని రకాల కాయలు దొరుకుతాయండి. ఇగోండి బత్తాకాయలు అయితే పిందులుగా ఉన్నాయండి. నాటు బత్తాకాయలండి ఇవి. ఇంక ఇప్పుడైతే పిండి మీద ఉందండి. ఇంకా మే నెల వచ్చేసరికి అవి అయితే తయారైపోతాయండి. మే నెల వచ్చేసరికి తయారైపోతాయండి బత్తాకాయలు అనేవి, నాటు బత్తాకాయలండి. ఇంక ఇక్కడైతే ఆకైతే తెచ్చేసామండి. ఇదిగోండి ఆకైతే కట్టేస్తున్నామండి. ఇలాగైతే కట్టేస్తారండి ఆకు. ఇద్దరైతే అందిస్తారండి. ఇద్దరైతే ఒక అందిస్తారు, ఒక అబ్బాయి అయితే కడతా ఉంటారండి. అలా ముగ్గురు అలా కడతా ఉంటారండి రాట్నం వేసుకుని. అలా కొస తీసుకుని కొసకి అలాగ కర్రకి అలాగ కట్టేసుకుంటారండి ఫస్ట్ ముడేసుకుని. అదిగోండి ఆకు అయితే అలా తాటర్లో ఉంది చూడండి. ఇంకా ఆకు అయితే కట్టేసి అయిపోయిన తర్వాత ఇంకా అందరం అయితే భోంచేసేస్తామండి. భోంచేసేసి అప్పుడు ఆకైతే ఎక్కిచ్చేస్తామండి. ఇదిగోండి ఇక్కడైతే భోజనం అయితే చేస్తున్నారండి అందరూ. ఏంటంటే ఇంకా ఆకు అయితే కట్టేసామండి. ఆకు కట్టేసేసి భోజనాలు అయితే చేసేస్తున్నామండి. ఇదిగోండి ఆకు కట్టేసాం కదా, ఆ ఆకు కట్టేసిన ఆకు కర్రలు అయితే బేరనలోకి అయితే పుచ్చుకుని వెళ్తున్నామండి. ఇదిగోండి ఇక్కడైతే కాలుని ఉడికిచ్చేసిన బేరన పొగాకైతే దించేసి ఇక్కడ పెట్టేసామండి. ఇంక ఇప్పుడైతే పచ్చాకు మనం బేరనలో పెట్టేయాలండి. బేరనలో పెట్టేస్తే ఇంకా అక్కడైతే బేరన పొగాకు ఉడికిస్తారండి. ఇదిగోండి నేను చూడండి నేను కూడా కర్రలు అయితే మోసుకుని వెళ్తున్నానండి. ఇంకేంటంటే మా చిన్నమ్మ వాళ్ళది ఆకు అయితే పోతుందని ఇంకా మేమందరం అయితే మా అమ్మ, నేను, మా ఆడబడుసు అందరూ అయితే వచ్చి ఆకు అయితే ఇలాగ కొట్టేసామండి.
ఇంకా పని అయితే అయిపోయిందండి. ఇంకా పచ్చి పొగాకు కూడా బేరంలోకి ఎక్కిచ్చేసామండి. ఆ పొగాకు అయితే 3 రోజులు అయితే ఉడికిస్తారండి. ఉడికిచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉన్న పొగాకు లాగా అయితే తయారైపోద్ది. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే అయిందండి. ఇంక ఇప్పటికైతే అయ్యిందండి మాకు ఆకు కొట్టు అనేది. ఇదిగోండి ఇంక అందరం ఆడపడుచండి ఈవిడి. మేమందరం సదిరేసుకుని అయితే వచ్చేస్తున్నామండి. మాకైతే పని అయితే అయిపోయింది. మళ్ళీ రేపైతే చేసుకోవాలండి. చూసారు కదా తోట అనేది ఎలా పాడైపోయిందో. మొత్తం అంతా తోట అయితే బాగానే అయ్యింది కానీ ఇంకా ఆకు కొట్టుకునేసరికి కూలీలు అయితే అస్సలు దొరుకుతా లేదండి. ఇప్పుడు ఆకు కొట్లు ఎక్కువైపోయి పండిపోయిందండి.